Good morning to all of you. I hope that you're all doing well. This is me, Sujath. About national income, right? Yeah. So with regard to national income, we have seen some features. Now let us go ahead with some other features. That is, what is the meaning of current? What is the meaning of constant? What is the meaning of current prices? What is the meaning of constant prices? Okay, this is also very important for you to understand, to know the total chapter of national income. మొత్తం నేషనల్ ఇన్కమ్ తెలవాలంటే ఇవన్నీ చిన్న కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటే ఈజీగా అయిపోతుంది. సో కరెంట్ ప్రైసెస్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేటెడ్ ఎట్ ది కరెంట్ ఇయర్ ప్రైసెస్. Okay, this is called as current prices. Means if the national income of a country is calculated in 2021 and the prices of all articles are calculated at this in this year, prevailing year lo unna prices mida mottam. So we have seen the definition of national income andi. డెఫినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ మనం చూసినాం, ప్రాపర్గా డీకోడ్ చేసి మనం అన్నీ చూసేసినాం. సెకండ్, ఐ హ్యావ్ టోల్డ్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నామినల్ వర్సెస్ రియల్ అని ఏంటి అని చెప్పిన. ఇవాళ నేను మీకు కరెంట్ అండ్ కాన్స్టాంట్ ప్రైసెస్లో డిఫరెన్స్ ఏముంది నేను మీకు చెప్పిన. విత్ ది డిఫరెన్స్ ఓన్లీ మీకు ఏం అర్థమైందంటే జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైస్, జీడిపి ఎట్ మళ్ళీ సిపి వస్తుంది కరెంట్ ప్రైస్. ఓకే, సిఓ అంటే కాన్స్టెంట్, సియు అంటే కరెంట్. దట్ ఆల్సో వి హియర్. అండ్ వి ఆల్సో నౌ అండర్స్టూడ్ దాట్ రియల్ జీడిపి వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. రియల్ జీడిపి గ్రోత్ అది వై ఇట్ ఈస్ గవర్నమెంట్ రియల్ జీడిపిలో మీద ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది అది మనం చూసినాం. రైట్, నౌ లెట్ us see some important features of national income. Features చూద్దాం. National income is not a homogeneous concept andi. It's not a homogeneous concept. National income is a heterogeneous concept. National income is a heterogeneous concept. National income is not a homogeneous concept, but it is a heterogeneous concept. ఎందుకంటే హోమో ప్రొడక్ట్స్ ఓన్లీ కాన్సన్ట్రేట్ చేయట్లేదు, మనం హోమో అండ్ సిమిలర్ ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడట్లేదు ఇక్కడ. ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడక్ట్ వాల్యూ మనం తీసుకోవట్లేదు ఇక్కడ, హోమో కాదు, సిమిలర్ ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడట్లేదు. నేషనల్ ఇన్కమ్ అంటే హెట్రోజీనియస్, అంటే అగ్రికల్చర్ సెక్టార్ ప్లస్ ఇండస్ట్రీ సెక్టార్ ప్లస్ సర్వీస్ సెక్టార్, ఈ 3 సెక్టార్లో ప్రొడ్యూస్ అయిన అన్ని ప్రొడక్ట్స్కి మనం క్యాలిక్యులేట్ చేసి నేషనల్ ఇన్కమ్ చెప్తాం. అందుకే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఏ హెట్రోజీనియస్ కాన్సెప్ట్. మళ్ళీ నేషనల్ ఇన్కమ్ ఈజ్ నాట్ స్టాటిక్ అండి, ఇది స్టాటిక్ కాన్సెప్ట్ ఏం కాదు. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఏ ఫ్లో కాన్సెప్ట్. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఏ ఫ్లో కాన్సెప్ట్ అనమాట. అంటే నేషనల్ ఇన్కమ్ ఆర్ జీడిపి ఒకటే దగ్గర ఉండదు. నేషనల్ ఇన్కమ్ ఆర్ జీడిపి ఇది తిరుగుతూనే ఉంటుంది. Okay, thus national income envisages circular flow of money andi, circular flow of money. Remember this point here. Okay, envisages circular flow of money, right? So కొంచెం మనం దీనికి ఒక కాన్సెప్ట్లో వెళ్ళిపోదాం, ఏమంటారు? Okay, let us go into the concept. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ 2 సెక్టార్ మోడల్ అంటారు. మన దగ్గర 2 సెక్టార్ 3 సెక్టార్ అన్నీ ఉన్నాయి. జస్ట్ వీఆర్ ట్రయింగ్ టు అనలైజ్ నేషనల్ ఇన్కమ్ ఒకటే దగ్గర ఎందుకు ఉండదు, అది ఎందుకు తిరుగుతూ ఉంటుంది. ఓకే, నేషనల్ ఇన్కమ్ అంటే
ఇండియాలో ఉన్న డబ్బులు ఒకటి దగ్గర ఉండవు, అది తిరుగుతూనే ఉంటాయి అంట. అంటే మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్ దగ్గర గవర్నమెంట్ దగ్గర నుంచి పని పీపుల్ దగ్గర నుంచి పని వాళ్ళ దగ్గర అట్లా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇన్ 2 sector మోడల్ లెట్ us see it very clearly. హౌస్ హోల్డ్స్ ఆర్ దేర్ ఆర్ నాట్ అండి. మీరు నేను మనమందరం ఉన్నామా లేదా? ఉన్నాం సార్. వీఆర్ ఆల్ హ్యావింగ్ ఫ్యామిలీస్ ఆర్ నాట్? ఎస్. ఒక ఫ్యామిలీకి ఎకనామీలో హౌస్ హోల్డ్ అంటారు. ఒక ఫ్యామిలీకి ఎకనామీలో ఏమంటారు? హౌస్ హోల్డ్ అంటారు. మన హౌస్ హోల్డ్కి డెఫినేషన్ కూడా ఇచ్చిండ్రు మన ఎకనామిక్ సర్వే, మన ఎకనామిస్ట్. హౌస్ హోల్డ్ అంటే ఏంటి? హౌస్ హోల్డ్ అంటే ఫ్యామిలీ ఆఫ్ 5 members అంటా అండి. ఫ్యామిలీ ఆఫ్ 5 members ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? హౌస్ హోల్డ్. ఈ డెఫినేషన్ మార్చేసిండ్రు రీసెంట్లీ. మార్చిన తర్వాత ఏమన్నారంటే ఎనీ వన్ who derives food, anyone who derives food, okay, from the same kitchen, anyone who derives food from the same kitchen, he is considered as what? household చెప్తాం. అంటే ఇప్పుడు ఎకనామిక్ సర్వే వాళ్ళు, ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు మన ఇంటికి వచ్చిండ్రు. మనం 5 members ఉన్నాం. మన 2 cousins ఉన్నారు, మనతో పాటు ఉంటున్నారు. అంటే ఈ 7 member హౌస్ హోల్డ్ అంటారు. 5 + వాళ్ళు 2, 7 member హౌస్ హోల్డ్ అంటారు. బికాస్ ఇఫ్ దే ఆర్ డిరైవింగ్ ఫుడ్ ఫ్రమ్ ద సేమ్ కిచెన్, వాళ్ళు ఒక హౌస్ హోల్డ్ లాగానే కౌంట్ చేస్తాం మనం. ఓకే. సో బిఫోర్ 5 members ఉంటే మళ్ళీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. కొంతమంది ఇక్కడ ఉంటున్నారు, కొంతమంది ఆంటీ దగ్గర ఉంటున్నారు, కొంతమంది అంకుల్ దగ్గర ఉంటున్నారు, ఇట్లా ఉంటున్నారు, అర్థం అవ్వట్లేదు. సో కాంప్లెక్సిటీ. ఇప్పుడు అట్లా కాదు, ఎవరెక్కడ ఉంటున్నారో అక్కడికి అందరికీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఏ న్యూ డెఫినేషన్ ఆఫ్ వాట్? హౌస్ హోల్డ్. ఎనీ వన్ హూ డిరైవ్స్ ది ఫుడ్ ఫ్రమ్ ద సేమ్ కిచెన్. ఓకే. మళ్ళీ మీ హాస్టల్లో ఉంటాయి కదా, అలా అనుకోకండి. అది హాస్టల్ కాదు, అక్కడ పేరెంట్స్ లేరు కదా. పేరెంట్స్ ఉండాలండి హౌస్ హోల్డ్ అంటే. పేరెంట్స్ అయినా ఉండాలి, లేకపోతే సమ్వన్ ఎల్డర్ అయినా ఉండాలి. ఓకే. సింగిల్ పేరెంట్ ఉంటే కూడా నడుస్తుంది, లేకపోతే ఎల్డర్ బ్రదర్ అయినా నడుస్తుంది. బట్ సమ్వన్ కర్తా షుడ్ బి దేర్. కర్తా లాలో మనం ఏం కర్తా చెప్తాం? కర్తా ఈజ్ వన్ హూ టేక్ కేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఓకే. మేము డిస్కషన్ మా కోర్ట్ ప్రొసీడింగ్స్లో కర్తా గురించి మాట్లాడాం. కర్తా మీన్స్ ద వన్ హూ ఈజ్ డూయింగ్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్, డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ది ఫ్యామిలీ, అండ్ హీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఇట్స్ ఆల్సో హౌస్ హోల్డ్. అంటే మనం ఉన్నాం, హౌస్ హోల్డ్స్ ఆర్ దేర్. ఓకే. దెన్ వీఆర్ హ్యావింగ్ వాట్? అనదర్ category of people are there in our country. Investors are there who are also called as what? Business units. ఇది అన్ని అందరూ డ్రా చేయాలి, ఎగ్జామ్లో వస్తుందండి. We are also having what? Business units are there. Business units. You can also call them as what? Investors కూడా చెప్పొచ్చు. ఇన్వెస్టర్స్ కూడా చెప్పొచ్చు మీరు. రైట్. బిఫోర్ నోయింగ్ దిస్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వన్ షుడ్ నో. ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందని తెలియాలి మీకు కూడా. బిఫోర్ నోయింగ్ దిస్ కాన్సెప్ట్, యూ షుడ్ నో దిస్ కాన్సెప్ట్ ఆల్సో. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండి. వి కాల్ దెమ్ యాజ్ వాట్? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. నౌ ఇమాజిన్, ఆలోచించండి మీరు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఎవరెవరు ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. మీకు ఆల్రెడీ తెలుసు. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీకు ఒక బిజినెస్ మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఒక కిరాణా షాప్, ఒక సూపర్ మార్కెట్, ఒక జిమ్, ఏదైనా సరే మీరు అది పెట్టాలనుకుంటున్నారు. మీకు ఎవరెవరు కావాలి మీకు? సో రాజు సెడ్, సార్ ల్యాండ్ కావాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే సరే కరెక్టే, ల్యాండ్ కావాలి, మరి గాల్లో లేకపోతే ఓషన్లో పెట్టలేం కదా సార్. సరే రాజు, యు ఆర్ రైట్. రాణి చెప్పింది. రాణి, ఏ సార్ ఏమైంది? సార్ క్యాపిటల్ కావాలి సార్. ఓకే రాణి, ఫైన్, క్యాపిటల్ కావాలి. మరి నేను అడిగాను, క్యాపిటల్ ఎందుకు రాణి? నేను రాణి చెప్పింది, సార్ మళ్ళీ రా మెటీరియల్స్ కొనాలి కదా సార్, అది ప్రొడక్షన్ చేయడానికి రా మెటీరియల్స్ కొనాలి కదా సార్. అరే అదా ఓకే, రా మెటీరియల్స్ కొనాలి అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయాలి, అందరికి శాలరీస్ ఇవ్వాలి, అందరికి వేజెస్ ఇవ్వాలి. కాదు, ఇది తర్వాత వస్తుంది. సో రా మెటీరియల్స్ కావాలి, బేసిక్గా రా మెటీరియల్స్ కావాలి, ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్నిచర్స్ ఎక్సెట్రా. మళ్ళీ సంజయ్ ఏం చెప్పిండు, సార్ లేబర్ కూడా కావాలి సార్, లేకపోతే ఎలా ప్రొడ్యూస్ చేయాలి సార్, నేను ప్రొడ్యూస్ చేయలేను.
ఓకే, లేబర్ కూడా కావాలి. సంజయ్ చెప్పిండు. మరి రాజు అండ్ రాణి వాళ్ళు ఇద్దరు ఏమన్నారంటే, వద్దు సార్ అవసరం లేదు, మేమే చేసుకుంటాం, అన్నీ మేము ప్రొడ్యూస్ చేసుకుంటాం, మేము ఎక్కువ మెహనత్ చేసుకుంటాం, 24/7 మేము పని చేసుకుంటాం, మేము పని చేసుకొని మేమే మా ప్రొడక్షన్ చేసుకొని మేమే అమ్ముకుంటామని చెప్పారు. చెప్తే నేను ఇట్లా చూసిన, ఇంట్లో పని చేయడానికి రాదు కానీ ఇంటి వాళ్ళ బయట ఒక పని చెప్తే రాదు కానీ మొత్తం చేసేస్తారంట ఇల్లు. ఓకే ఫైన్. సో ఇక్కడ ఏముందంటే, నేను ఒక ల్యాండ్ తీసుకున్నా, ఈ ల్యాండ్కి నేను రెంట్ కట్టాలి, ఒక 10,000 శాలరీస్ ఇవ్వాలి, 20,000 అనుకోండి. క్యాపిటల్ నా దగ్గర డబ్బులు తక్కువ అయింది కాబట్టి నేను ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి, ఒక 10,000 అనుకోండి. నా ప్రాఫిట్ కూడా కావాలి 10,000. మొత్తం ఎంత? 10, 20, 30, 40, 10, 20, 30, 40, 50,000. సో 50,000 నా ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి. 50,000 నాకు మినిమం రావాలి. ఈ ప్రొడక్షన్తో నాకు మినిమం 50,000 సేల్ అవ్వాలి. మినిమం 50,000 సేల్ అయితేనే నాకు మంచిగా ఉంటుంది. నేను అందరికీ పేమెంట్స్ ఇచ్చిన తర్వాత నాకు కూడా ఒక 10,000 ప్రాఫిట్ మిగులుతుంది. ఓకే, ఈ 50,000 రావడానికి నాకు ప్రొడక్షన్ 100 యూనిట్స్ చేయాలి. 100 యూనిట్స్ చేయాలి. ప్రొడక్షన్ ఎంత చేయాలి? 100 యూనిట్స్ చేయాలి. ఓకే, కానీ ఒక్కడనే పని చేస్తే మంత్లో 100 కావు, 20 అవుతుంది. ఒక్కడనే పని చేస్తే మంత్లో 100 కావు. ఓకే, 20 అవుతుంది. అందరూ పని చేస్తే 100 యూనిట్స్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ఏ బిజినెస్ మోడల్. ఏ పర్సన్ ఆయననే మొత్తం పని చేసుకొని అమ్ముతాడంటే ఆయన మొత్తం లాసెస్లోనే పోతాడు. ఆ ఎలక్ట్రిసిటీ ఆయనకే పడుతుంది. ఆ మషిన్ నడుస్తుందంటే ఆయననే యూజ్ చేస్తున్నాడు. మళ్ళీ ఆయన బ్రేక్ తీసుకుంటున్నప్పుడు మరి ఆ మషిన్ ఖాళీగా ఉంటుంది. మళ్ళీ ఆయన పడుకున్నప్పుడు టైర్డ్ అయినప్పుడు మళ్ళీ ఆయనకు జ్వరం వచ్చినప్పుడు ఆయన పని చేయడు. సో దట్స్ నాట్ పాసిబుల్. దట్ ఈస్ ఎ రాంగ్ నోషన్. రేషనల్ థింకింగ్ కాదండి అది. రేషనల్ థింకింగ్ కాదు. అన్సౌండ్, ఫెనాటిక్, లునాటిక్ పాగలున్న వాళ్ళు అట్లా అనుకుంటారు, నేనే చేసుకుంటాను. అట్లా బిజినెస్ మోడల్ అట్లా పని చేయదు. జనాలు కావాలి పని చేయడానికి. మనకు ప్రాఫిట్ రావాలంటే ఒక మినిమం ప్రొడక్షన్ లెవెల్లో మనం ఉండాలి. ఒక మినిమం ప్రొడక్షన్ లెవెల్లో ఉంటేనే మనకు ప్రాఫిట్ వస్తాయి. ఆ మినిమం ప్రొడక్షన్ లెవెల్ ఒక్కడనే చేయలేరు. ఓకే ఫైన్. దెన్ సంజనా సెడ్, సార్ వీళ్ళందరూ పని చేసిన వాళ్ళు ఉన్నారు సార్, కానీ వీళ్ళందరికీ మేనేజ్ చేయడానికి ఎవరైనా ఉండాలి కదా. సంజన చెప్పింది. నేను సరే సంజన, యు ఆర్ రైట్. సో ఎవరు కావాలి? ఆంట్రప్రెనర్ కావాలి. సో మనకు ఒక భూమి కావాలి, రైట్? మనకు డబ్బులు కావాలి, క్యాపిటల్ మీన్స్ మనీ. దెన్ వీ వాంట్ లేబర్. దెన్ వీ వాంట్ ఈ మూడింటికి మంచిగా మేనేజ్ చేసిన వాడు కావాలి. హూ ఈజ్ హీ? ఆంట్రప్రెనర్. ఈ 4 మెంబర్స్ తప్ప, ఈ 4 ఫ్యాక్టర్స్ తప్ప, ఈ 4 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ తప్ప, ఈ 4 ఇంపార్టెంట్ ప్లేయర్స్ తప్ప ఎవరైనా అవసరమా? డూ యూ నీడ్ ఎనీ అదర్ ఆస్పెక్ట్ హియర్? క్యాపిటల్తో అన్నీ కొనొచ్చండి, రా మెటీరియల్ అన్నీ అయిపోయినాయి. ల్యాండ్ చాలా ఇంపార్టెంట్, బికాస్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు? ల్యాండ్ మీదనే కదా, భూమి మీదనే కదా. లేబర్ ఉండాలి కదా, పని చేయాలి కదా, మరి నేను ఉండాలి కదా ఇవన్నీ చేయడానికి, రైట్? ఇంకా ఎవరైనా కావాలా? నో, రైట్. సో ల్యాండ్ ఈజ్ గివెన్ బై, ల్యాండ్ ఎవరు ఇస్తారు? ల్యాండ్ ఓనర్స్ ఇస్తారు. హూ విల్ గివ్ మీ ల్యాండ్? ల్యాండ్ లార్డ్స్ ఇస్తారు నాకు ల్యాండ్. కాదు సార్ నేను ఇంటర్నే చేసుకుంటా అంటే, ఇంటర్నే చేసుకుంటే జీవితం అంతా ఏం పెరగరు, అక్కడే ఉంటారు. ఒక 1,000 రూపీస్ సేల్ చేస్తారు ఇడ్లీ దోశ, అట్లనే జీవితం మొత్తం అంటే స్టాండప్ లివింగ్ పెరగదు, అదే జీవితం అట్లనే సాగిపోతుంది. ఓకే, అంటే చౌరస్తా మీద ఉండాలి, రోడ్ మీద ఉండాలి. రోడ్ మీద వెళ్ళాలంటే ల్యాండ్ ఓనర్స్ దగ్గర వెళ్ళి మనం రెంట్లో ల్యాండ్ తీసుకోవాల్సిందే, లేకపోతే ఒక ఫ్లాట్ అయినా తీసుకోవాల్సిందే, లేకపోతే ఒక ఫ్లోర్ అయినా తీసుకోవాల్సిందే. ఓకే, ఎంటీ ల్యాండ్ అయినా తీసుకోవాల్సిందే, రైట్? ఓకే, capital is provided by whom? Capital is provided by banks, my dear students. Labor, you know that labor is anyhow. Labor is provided by households. Evaru? Households. And entrepreneur is also coming from what? Household nunchi entrepreneur kuda vastadu, right? Malli idi factors of production. వీళ్ళందరికీ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఫ్యాక్టర్స్ అన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి పేమెంట్ ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. ఫ్యాక్టర్ పేమెంట్స్ ఏంటి? ఫ్యాక్టర్ పేమెంట్స్
ఫ్యాక్టర్స్కి పేమెంట్ ఇవ్వాలా లేదా? ఇవ్వాలి సార్ చెప్పిండ్రు మీరు. ఎస్. ల్యాండ్ ఓనర్కి ఏమి ఇవ్వాలి సార్? రెంట్ ఇవ్వాలి సార్. ల్యాండ్ ఓనర్కి ఏమి ఇవ్వాలి? రెంట్ ఇవ్వాలి. ఓకే. బ్యాంక్ దగ్గర నుంచి మేము లోన్ తీసుకుంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి సార్? ఇంట్రెస్ట్ ఇవ్వాలి సార్. రైట్. హౌస్ హోల్డ్స్ లేబర్ సర్వీసెస్ ఇచ్చిన వాళ్ళకి అన్స్కిల్ ఉంటే, ఎడ్యుకేషన్ లేదు, ట్రైనింగ్ లేదు, పని చేయడానికి ఏం రాదు, ఓకే, అన్స్కిల్ పాపులేషన్ ఉంటే వాళ్ళకి వేజెస్ అని చెప్తాం మనం. స్కిల్డ్ పాపులేషన్ నాలాగా మీలాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక డాక్టర్ అందరు స్కిల్గా ఉన్నారు కదా, వాళ్ళకి సాలరీస్ ఇస్తా అని అంటారు. అన్స్కిల్ పాపులేషన్కి ఆ వేజెస్ ఇస్తా అని అంటారు. సో వేజెస్ అండ్ సాలరీస్ ఇవ్వాలి సార్ లేబర్కి. ఓకే. మరి అందరికీ మేనేజ్ చేసిన మనిషి ఎవరు ఇక్కడ? ఆంట్రప్రెనర్కి ఏమి ఇవ్వాలి? ఆయన కూడా బతకాలి, ప్రాఫిట్. ల్యాండ్ ఓనర్ రెంట్ తీసుకొని బతుకుతున్నాడు మంచిగా ఫ్యామిలీతో పాటు. బ్యాంక్స్లో పని చేసిన వాళ్ళు బ్యాంకింగ్ సర్వీసెస్ ఇచ్చి మనకు అకౌంట్ ఓపెన్ చేసి మనకు ఎవరికైనా డబ్బులు పంపించాలి, మరి ఎవరి దగ్గర నుంచి డబ్బులు మనకు రావాలి. ఇవన్నీ మనకు ఎప్పుడైనా మనకు ఏటీఎం కార్డు ఇచ్చి ఎప్పుడైనా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు, మీ డబ్బులు మా దగ్గర సేవ్ అని అలాంటి సర్వీసెస్ ఇచ్చి వాళ్ళు ఏం చేసిందంటే మా దగ్గర నుంచి కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటారు, ఫీ అని. ఓకే. అక్కడున్న బ్యాంక్లో ఉన్న అందరూ పనిచేసే బ్యాంక్లో ఉన్న అందరూ వాళ్ళు బతుకుతున్నారు ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్? వాళ్ళ ఇంట్రెస్ట్ మీద. వేజెస్ అండ్ శాలరీస్, హౌస్ హోల్డ్ వాళ్ళు బతుకుతున్నారు మంచిగా, బేసిక్ నీడ్స్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు విత్ హెల్ప్ ఆఫ్ వాట్? ఓకే, వేజెస్ అండ్ శాలరీస్. అందరూ మంచిగానే బతుకుతున్నారు. మరి ఇవన్నీ చేసిన మనిషి ఎవరు? ఆంట్రప్రెనర్. సో ఆంట్రప్రెనర్కి కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా బతకాలి కదా, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, ఎడ్యుకేషన్, హెల్త్ అన్ని ఫెసిలిటీస్ కావాలా వద్దా? కావాలి సార్. సో ఆంట్రప్రెనర్కి మనం ఏమి ఇవ్వాలి? ప్రాఫిట్. ఓకే. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. వీళ్ళకి పేమెంట్ చేస్తే ఫ్యాక్టర్ పేమెంట్స్ అంటారు. వీళ్ళ మీద ఇన్కర్ అయిన కాస్ట్ ఇన్కర్ మీన్స్ వీళ్ళ మీద నాకు కాస్ట్ ఎంత పడింది అన్నమాట. హౌ మచ్ కాస్ట్ ఈజ్ incurred on these factors of production. It is called as what? Factor cost అని చెప్తాం. ఫ్యాక్టర్ కాస్ట్. ఎఫ్సి పేమెంట్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టర్ పేమెంట్స్, కాస్ట్ పడినప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్. రైట్ ఆర్ రాంగ్? ఫైన్. దిస్ ఇస్ కాల్డ్ as what? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎకనామిక్ ఏజెంట్స్ అండి. ఎకనామీలో రన్ చేసిన వాళ్ళు వీళ్ళే. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? ఎకనామిక్ ఏజెంట్స్. సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రొడక్టివ్ ఏజెంట్స్ in the economy. Now the question here to all of you is, వీళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ రిస్క్ టేకర్ ఎవరు? Who is the risk taker here? You should know this. ఓకే. ద రిస్క్ టేకర్ హియర్ ఈజ్ వాట్? ఆంట్రప్రెనర్ రిస్క్ టేకర్. ఆయన కదా మొత్తం చేస్తున్నాడు, ఆయన మేనేజ్ చేస్తున్నాడు, ఆయన కంపెనీ కదా. మళ్ళీ ప్రొడక్ట్ లాంచ్ అయిన తర్వాత ప్రొడక్ట్ వర్క్ అవుతుందా లేదా, ప్రాఫిట్ వస్తాయా లేదా, అవన్నీ ఆయనకి తెలీదు. కానీ అన్నిటికీ వాళ్ళు ఆయన డబ్బులు మాత్రం ఇచ్చేస్తాడు. శాలరీస్ అవన్నీ ఇచ్చేయాల్సిందే. పని తీసుకున్న తర్వాత డబ్బులు ఇచ్చేయాలి. అది జీవితంలో ఉన్న ఒక ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్, ఒక క్యారెక్టర్లో ఉన్న ఇది ఇంపార్టెంట్ ట్రేట్ అని మాట. రిమెంబర్ దిస్ పాయింట్ ఫర్ ఎవర్. ఓకే. మనం ఎవరి దగ్గర నుంచి మనం పని తీసుకుంటే మనం అప్పుడే పేమెంట్ చేయాలి. అది తక్కువ ఎక్కువ డిడక్షన్ తర్వాత చూసుకోవాలి, కానీ పేమెంట్ మాత్రం ఆపద్దు. యు ఇన్బిల్డ్ దిస్ ఇన్ యువర్ హార్ట్ అండ్ మైండ్ ఫర్ ఎవర్ దట్ సార్ అట్లా చెప్పిండ్రని. వెన్ ఎవర్ యూ టేక్ సర్వీస్ పేమెంట్ జరగాల్సిందే. ఓకే. సో వీళ్ళు పని చేసిన తర్వాత వీళ్ళకి డబ్బులు ఇచ్చేయాల్సిందే మనం. ఆంట్రప్రెనర్ ఇస్తాడు కూడా, ఆయనకు రాలేదంటే ప్రాఫిట్స్ కూడా ఆయన ఒక లో లెవెల్లో బతుకుతాడు కూడా, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. సో రిస్క్ టేకర్ ఇక్కడ ఎవరు? ఆంట్రప్రెనర్. రిమెంబర్ దిస్ పాయింట్. దిస్ ఈజ్ ఎ కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నేను ఇచ్చేసిన మీకు. ఐ హోప్ మీకు దీనిలో డౌట్ ఉండద్దు. మళ్ళీ మనం వెళ్ళిపోదాం. we are going to back to our very very important, that is two sector model దగ్గర వెళ్ళిపోతున్నాం మనం. Two sector model, circular flow of income లో direct question you will get in the examination. Discuss the circular flow of money and the various models, okay, and various sectoral models, okay, and various sector model, question mark.
National income refers to, ఇలా రాయాలి మీరు, national income refers to the sum total of all final goods and services produced in a country. One of the important characteristic feature of national income, apart from heterogeneity, apart from being dynamic, is the circular flow of money. This circular flow of money will determine the economic growth, will determine the standard of living of the people. Okay, the following are the various sector models, okay, under the circular flow of money are discussed below. మళ్ళీ రివైండ్ చేసుకోండి, మళ్ళీ నేను ఏమేమి చెప్పినా అది మొత్తం రాసుకోండి పేపర్లో. మళ్ళీ ఈ సెక్టరల్ మోడల్స్ మీరు నేను చెప్తున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తుంటున్నప్పుడు రాస్తూ ఉండాలి. ఓకే, ఫస్ట్ చెప్పాలి 2 సెక్టర్ మోడల్. యాజ్ ఐవ్ టోల్డ్ యు దట్ 2 సెక్టర్ మోడల్లో 1 సెక్టార్ ఈజ్ హౌస్ హోల్డ్ అండ్ అనదర్ సెక్టార్ ఈజ్ వాట్, బిజినెస్ యూనిట్స్. బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, బిజినెస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళే ఇన్వెస్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఓకే సార్. నౌ హియర్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దాట్ వీళ్ళు కావాలి అంటే ల్యాండ్ ఓనర్స్ కావాలి, ఇంకా వేజెస్ అంటే వాళ్ళు లేబర్ సర్వీసెస్ కావాలి. సో వీళ్ళు ద హౌస్ హోల్డ్ విల్ ప్రొవైడ్ ల్యాండ్, లేబర్, ఓకే, అండ్ క్యాపిటల్ ఆల్సో, బికాస్ షేర్స్ అవన్నీ తీసుకుంటే కూడా క్యాపిటల్ అనుకోవచ్చు. రైట్ ఆర్ రాంగ్? ఎస్, ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్. హూ ప్రొవైడ్ దట్? household. And in return they will get what? Wages, salaries, interest. Right or wrong? Yes sir. Fine. మళ్ళీ ఏమవుతుందంటే వీళ్ళకి మళ్ళీ వాట్ హ్యాపెన్స్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఇట్లా వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు ఏం సప్లై చేస్తారు? హౌస్ హోల్డ్స్కి వాళ్ళు ఏం సప్లై చేస్తారు? గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేస్తారు. వాట్ దే విల్ సప్లై? గూడ్స్ అండ్ సర్వీసెస్. వాళ్ళే కదా మ్యానుఫ్యాక్చర్ చేసి అదే కదా మనం కొంటాం. ఎస్ సార్, యు ఆర్ రైట్. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ వాళ్ళు మనకు గూడ్స్ అండ్ సర్వీస్ ఇస్తే మనం అది పే చేయాలా, పర్చేస్ చేయాలా వద్దా? సార్ చేయాలి సార్. మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ గూడ్స్ కొంటాం. ఓకే, పర్చేస్ చేస్తాం. సో ఇక్కడ సప్లై చేసిన సర్వీసెస్, మనం ఇక్కడ ఇది సప్లై చేస్తే వాళ్ళు మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేసిండు. వాళ్ళు ఇన్ రిటర్న్ మనకు వేజెస్ అండ్ శాలరీస్ ఇచ్చారు, మనం వాళ్ళ ప్రొడక్ట్సే మళ్ళీ కొన్నాం. వెళ్తూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ 2 sector model, my dear friends. This is called as what? 2 sector model. ठीक है. Business units, investors, right Andy? Yes sir, very right. We will provide them, because in this diagram only నాకు అందరికీ చూపించాలి. నేను 3 sector 4 sector మోడల్ కూడా దీనిలోనే చూపించాలి. ఓకే, రైట్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఏమిస్తారు? వేజెస్, సాలరీస్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. మళ్ళీ దే విల్ ప్రొవైడ్ వాట్? గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ దే విల్ పే, దే విల్ పర్చేస్. హౌ మెనీ సెక్టార్స్ ఆర్ దేర్ ఇన్ ద ఎకనామీ హియర్? 2. ఒక హౌస్ హోల్డ్ 1 sector, బిజినెస్ యూనిట్ అనదర్ సెక్టార్. ఇన్ 3 sector మోడల్లో ఏమవుతుందంటే దిస్ ఈస్ 2 sector మై డియర్ స్టూడెంట్. దిస్ ఈజ్ వాట్? 2 sector. రాసుకోండి, ఈ 2 sector. నా 3 sector మోడల్లో ఇన్ అవర్ ఎకనామీ మన దగ్గర బ్యాంక్స్ కూడా ఉన్నాయి. రైట్ ఆర్ రాంగ్? బ్యాంక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. రైట్ ఆర్ రాంగ్? సార్ ఎస్ సార్, ఉన్నాయి సార్. బ్యాంక్స్ ఆర్ ఆల్సో దేర్. రైట్. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఎకనామీలో?
1 sector, 2 sector, 3 sector. రైట్, 3 sector is there. హౌస్ హోల్డ్స్ బ్యాంక్లో ఏం చేస్తారు? డబ్బులు డిపాజిట్ చేస్తారు సార్. ఎస్, వెరీ గుడ్. బ్యాంక్ వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని ఏం చేస్తారు? వాళ్ళు లోన్స్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? బిజినెస్ వాళ్ళకి ఇస్తారు. రైట్ ఆర్ రాంగ్? అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, హౌస్ హోల్డ్స్కి బిజినెస్ వాళ్ళు హౌస్ హోల్డ్స్కి వేజెస్ శాలరీస్ ఇస్తున్నారు. వేజెస్ శాలరీ ఇచ్చిన తర్వాత హౌస్ హోల్డ్స్ దగ్గర ఒక ఇన్కమ్ ఉంది. ఉందా లేదా? ఉంది సార్. ఇన్కమ్ ఈజ్ దేర్ సార్. ఇన్కమ్ ఉంది. ఇన్కమ్లో నా దగ్గర 10,000 ఉంటే నేను ఏం చేస్తా అంటే ఐ విల్ స్పెండ్ సమ్ పార్ట్ ఆఫ్ మై ఇన్కమ్. 10,000 ఉంటే ఒక 8,000 నేను స్పెండ్ చేసి ఏం చేస్తానంటే ఇలాంటి గూడ్స్ కొంటాను, పర్చేస్ చేసుకొని వాట్ ఎవర్ ఇట్ ఈస్ నా బేసిక్ నీడ్స్ కంప్లీట్ చేస్తాను. నేను కోల్గేట్, సోప్, టు దిస్ వాట్ ఐ సే ఇస్ ట్రాన్స్పోర్టేషన్ అయినా సరే, మరి ప్యాడీ, వీట్, జోవార్, మేజ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొంటాను నేను. రైట్ ఆర్ రాంగ్? కానీ నాకు ఇంకొకటి తెలుసు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నేను కొంచెం డబ్బులు పెట్టుకోవాలి. సో 10,000 నా దగ్గర ఉంటే 8,000 నేను ఎక్స్పెండిచర్ చేస్తాను, 2,000 నేను ఎక్స్పెండిచర్ చేయను. టు మీట్ మై అన్ఫోర్సీన్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నేను ఏం చేస్తానంటే 2,000 నేను సేవ్ చేసుకుంటా. ఓకే, ఎస్, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ దట్ మనం కొంచెం సేవ్ చేసుకుంటాం, ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రావచ్చు. రైట్. ద క్వశ్చన్ హియర్ ఈజ్ సేవ్ చేసుకొని ఎక్కడ పెడతారు? జనరల్గా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్ నుంచి తీయరు, ఎంత కావాలి అంతే తీసుకుంటారు, వేరే అన్ని అకౌంట్లోనే పెడతారు. ఇల్లిటరేట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే, డోంట్ మైండ్ ఫర్ దిస్ యూజింగ్ ద వర్డ్ ఇల్లిటరేట్, ఐ డోంట్ వాంట్ టు యూస్, కానీ బుక్స్లో అట్లనే రాసి ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అదే చేయాల్సి వస్తుంది నాకు. సో ఇల్లిటరేట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జనరల్గా ఇంట్లో పెట్టుకుంటారు, లేకపోతే గోల్డ్ కొంటారు, అవన్నీ పనులు చేసుకుంటారు. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది? జన్ధన్ యోజన లాంచ్ చేసింది. ఎందుకంటే మీరు అక్కడ పెట్టకండి ఇంట్లో, అది బ్యాంక్లో పెడితే బ్యాంక్ వాళ్ళు యూస్ చేసుకొని లోన్ ఇస్తారు. లోన్ ఇస్తే కొంత కంపెనీస్, కొత్త ఫ్యాక్టరీస్, కొత్త జిమ్లు, కొత్త కిరాణా షాపులు, కొత్త మెకానిక్ షాపులు అవన్నీ ఓపెన్ అవుతాయి. కొంచెం మీరు ఆబ్వియస్లీ ఇవన్నీ పే స్లిప్స్ కావాలి, కొలెటరల్స్ కావాలి, మళ్ళీ ఏదైనా ఇల్లు పేపర్స్ పెట్టండి, ఇవన్నీ కూడా ఉంటాయి. మన లాంటి వాళ్ళకి ఇవన్నీ అడుగుతారు. మళ్ళీ ఐటీలో ఇండియా డాక్టర్స్కి వాళ్ళకి అడగరు ఇవన్నీ. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో హియర్ వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈజ్, సో జనరల్గా లోన్స్ ఇస్తారు వాళ్ళు. సో మన 2,000 రూపీస్ ఏదైనా మన అందరిది సేవింగ్స్ ఎక్కడ పోతాయి? అంటే ఆఫ్టర్ అవర్ కన్జంప్షన్ నీడ్స్ మొత్తం ఫుల్ఫిల్ అయిన తర్వాత, కన్జంప్షన్ అంటే మన ఫిజికల్ కన్జంప్షన్ కూడా, ఫిజియలాజికల్ కన్జంప్షన్ కూడా, మన మెటీరియలిస్టిక్ కన్జంప్షన్ కూడా. మెటీరియలిస్టిక్ కన్జంప్షన్ అంటే వైఫై ఈజ్ ఎ మెటీరియలిస్టిక్ కన్జంప్షన్. వైఫై యూస్ చేస్తాం కదా, మెటీరియలిస్టిక్ కన్జంప్షన్ అంటే యూస్ చేస్తున్నాం, మళ్ళీ వైఫై బిల్ పే చేయాలి ఎవ్రీ మంత్. ఓకే, బ్యాంక్స్లో పెడతాం, బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తాం, బ్యాంక్స్ వాళ్ళు లోన్లు ఇస్తారు. ఎవరికి కావాల్సిన బిజినెస్ మెన్స్కి ఇస్తారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ప్రొడక్షన్ చేస్తారు, మళ్ళీ పే చేస్తారు, మళ్ళీ పేమెంట్ చేసిన తర్వాత గూడ్స్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతాయి, మళ్ళీ కొనాలి, ఇట్లా నడుస్తూనే ఉంటుంది. కానీ సెక్టార్ ఇంకొక ఇంక్రీజ్ అయిపోయింది. విచ్ సెక్టార్ ఇస్ ఇంక్రీజ్ హియర్? బ్యాంకింగ్ సెక్టార్ ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, రైట్ సార్. ఓకే సార్, చాలా కష్టపడి చెప్తున్నారు సార్. మీరు కష్టపడి చెప్పట్లేదు, పర్ఫెక్ట్ చెప్తున్నారు కాబట్టి, కానీ మీరు కొంచెం చాలా ఎక్కువ స్ట్రెస్ పెట్టి మాకు ఎక్కువ నేర్పిస్తున్నారు అన్నమాట. రైట్, నౌ లెట్ us go ahead with another important bubble. Let us see that bubble. Okay, zoom in, zoom out. చిన్నగా చేద్దాం మనం. రైట్, ఓకే. మళ్ళీ ఇంకొకటి ఏముందంటే ఇంకొక సెక్టర్ వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ as what? గవర్నమెంట్ వచ్చింది మన దగ్గర. గవర్నమెంట్. ఓకే అండి, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో దేర్ హియర్. ఫైన్. ఓకే, నౌ సార్ గవర్నమెంట్ది పని ఏంది సార్? యా, అడగచ్చు, అడగాలి కూడా, నేను చెప్తాను కూడా. ఫైన్, రైట్. హౌస్ హోల్డ్స్ డబ్బులు సంపాదిస్తున్నారు కదా, కంపెనీ వాళ్ళు, వీళ్ళు మనకు పే చేస్తున్నారు. T1 అకాడమీ వాళ్ళు నన్ను పే చేస్తున్నారు. ఒట్టిగా పే చేస్తున్నారా? కాదు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నా శాలరీ నుంచి ట్యాక్స్ డిడక్ట్ చేసి నాకు శాలరీ ఇస్తున్నారు. అంటే నా ట్యాక్స్ వాళ్ళు గవర్నమెంట్కి పే చేస్తున్నారు. అంటే డబ్బులు సంపాదించిన వాళ్ళకి నాలాగా మీలాగా కంపెనీ వాళ్ళు కూడా ప్రొడక్షన్ చేసి సర్వీస్ చేసి, జిమ్ ఓనర్స్ అయినా సరే, స్పా ఓనర్స్, మసాజ్ వాళ్ళు అయినా సరే, అందరైనా సరే,
వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ చేసి ప్రాఫిట్ సంపాదించుకుంటున్నారు, వాళ్ళ మీద ట్యాక్స్ వేయరా? కానీ మేమంటే వేరే కంపెనీలో పని చేస్తున్నాం, మా మీద మీరు ట్యాక్స్ వేస్తారా? అట్లా ఉండదు కదా. అందుకే బిజినెస్ నుంచి ప్రాఫిట్ వాళ్ళకి, ప్రాఫిట్ ఇన్వెస్టర్స్కి, ఇంకా బిజినెస్ మ్యానుఫ్యాక్చరర్స్కి ప్రాఫిటే వాళ్ళకి ఇన్కమ్ కదా. మనకి ఇన్కమ్ శాలరీ లాగా ఉంటుంది, వాళ్ళది ఇన్కమ్ ప్రాఫిట్ లాగా ఉంటుంది, ఇంకొక వాళ్ళది ఇన్కమ్ ఇంట్రెస్ట్లో వస్తుంది. సో అంటే ఇన్కమ్ వేరే వేరే సోర్స్ నుంచి వస్తుంది కాబట్టి మనకు వేరే వేరే పదాలు ఉన్నాయి అంతే. సో ఎవరైనా డబ్బులు సంపాదిస్తే వాళ్ళకి మనం ట్యాక్స్ వేయాల్సిందే, రైట్ ఆర్ రాంగ్? సో హౌస్ హోల్డ్స్ ఏం చేస్తారు, నాలాగా పని చేసిన వాళ్ళది అది నేను T1 అకాడమీ అయినా వాళ్ళైనా పే చేయాలి, లేకపోతే వాళ్ళు పే చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మంచిది మేము పే చేయలేదు, ఆయన మీకు పే చేసుకోవాలని నేనైనా పే చేయాలి, వాళ్ళైనా పే చేయాలి, అల్టిమేట్గా ఎవరైనా పే చేయాలి. ఎవరికి చేస్తాం మనం? గవర్నమెంట్కి. సో గవర్నమెంట్కి మనం ట్యాక్సెస్ పే చేస్తామండి, రైట్ ఆర్ రాంగ్? ఎస్. మరి బిజినెస్ యూనిట్స్ వాళ్ళు కూడా ట్యాక్సెస్ పే చేస్తారా లేదా? ఎస్ సార్, వాళ్ళు కూడా ట్యాక్సెస్ పే చేస్తారు. బిజినెస్ వాళ్ళు ఎక్సైజ్ డ్యూటీ, కార్పొరేట్ ట్యాక్స్ ఏదేదో పే చేస్తారు. మనం ఇన్కమ్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఏదేదో పే చేస్తాం, మనం కూడా పే చేస్తాం, రైట్ ఆర్ రాంగ్? ఎస్. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన కంట్రీలో ఉన్న పూర్ పీపుల్కి గవర్నమెంట్ ఆసరా, పెన్షన్ స్కీమ్, ఫీ రీయింబర్స్మెంట్ ఇవన్నీ మనకు మళ్ళీ ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఓకే, మనకు మళ్ళీ ఇచ్చేస్తే మనం మళ్ళీ వీళ్ళకి ఇస్తాం. ఓకే, ఇక్కడ వెళ్తాయి. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీస్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెల్త్ ఎక్స్పెండిచర్స్ గవర్నమెంట్ మనకిచ్చి కట్టుకోమని చెప్తుంది, లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా పంపిస్తారు. అండ్ బిజినెస్ వాళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇస్తుంది? మళ్ళీ మనం వీళ్ళ ట్యాక్స్ పే చేస్తే వీళ్ళు ఏమిస్తారు? బిజినెస్ వాళ్ళకి ఇన్సెంటివ్స్, సబ్సిడీ ఇలాంటివి మళ్ళీ రిటర్న్ చేస్తారు, రైట్ ఆర్ రాంగ్? ఎస్, రైట్. సో మనీ ఎక్కడ ఆగుతుంది? మనీ ఆగట్లేదు. మనీ ఈజ్ రోమింగ్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్లో తిరుగుతూనే ఉంటుంది. మన దగ్గర, లేకపోతే గవర్నమెంట్ దగ్గర, లేకపోతే బ్యాంక్ దగ్గర, మళ్ళీ బ్యాంక్ నుంచి మన దగ్గర నుంచి బ్యాంక్ దగ్గర, బ్యాంక్ దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర, ఇలా తిరుగుతూనే ఉంటుంది. దట్స్ వై నేషనల్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ ఎ ఫ్లో కాన్సెప్ట్. ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎట్లా? సర్కులర్గా ఫ్లో అవుతుంది. ద లాస్ట్ ఇది 4 సెక్టార్ మోడల్. ఓకే, దిస్ ఈజ్ వాట్ 4 సెక్టార్ మోడల్. 2, 3, 4. Now we are having the last sector model is there, that is called as what? 5 sector model అని చెప్తాం. ఇక్కడ మనకు ఫారిన్ ట్రాన్సాక్షన్స్ వచ్చేస్తాయి, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, that is the power of the smart board. So you can, all these happens in India, right? So here we are having global world. ఇక్కడ మనకు చాలా పెద్ద గ్లోబల్ వరల్డ్ ఉంది. ఓకే, వేరే కంట్రీస్ ఉన్నాయి, అదర్ కంట్రీస్ ఆర్ దేర్, రైట్? అదర్ కంట్రీస్ ఆర్ దేర్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. బిజినెస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వీళ్ళకి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. నేను ఇక్కడ రాసేస్తా, ఇక్కడ రాయకుండా పైన రాసేస్తే కిరికిరిపోతుంది కదా. ఫారిన్ కంట్రీస్ అండి, ఫారిన్ కంట్రీస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. మన సర్వీసెస్, మన వాళ్ళు కూడా, నా కజిన్ కూడా మొన్ననే లండన్కి వెళ్ళిండు, ఓకే, విప్రో నుంచి. సో ఆయన వేరే కంట్రీలో వెళ్ళి ఆయన లేబర్ సర్వీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఆయన పోయి లేబర్గా యాజ్ ఎ వర్క్ ఫోర్స్ లాగా పనిచేస్తున్నాడు, రైట్? సో మనకు ఇక్కడ హౌసెస్ వాళ్ళు లేబర్ సర్వీస్ ఇస్తారు. ఓకే, వాళ్ళు వచ్చి మన కంట్రీలో ఇస్తారు, మన కంట్రీలో వచ్చి వాళ్ళు ఇస్తారు లేబర్ సర్వీస్. ఓకే, సో మన వాళ్ళు ఫుడ్ గ్రెయిన్స్ అవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తారు, వాళ్ళు మనకు ల్యాప్టాప్స్, యాపిల్ ఫోన్ అలా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మరి ఒక గ్లోబల్గా కూడా చూసుకుంటే మనం గ్లోబల్ ఎకనామీ ఈజ్ ఆల్సో సర్క్యులర్. ఎవరు పెట్టుకుంటున్నారు వాళ్ళ జేబులో? ఎవరు పెట్టుకోవట్లేదు. ఇట్స్ నాట్ దిస్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఓన్లీ సర్క్యులర్, ద గ్లోబల్ ఎకనామీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సర్క్యులర్. మనం ఎలా సేవ్ చేసుకుంటాం అట్లనే ఆర్బీఐ కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ సేవ్ చేసుకుంటుంది.
అదే ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ అమెరికా ఆల్సో దే ఆల్సో సేవ్. దే ఆల్సో వాట్ సేవ్. రిమెంబర్ దిస్ పాయింట్, రైట్? So please draw this in your examination. You will fetch good marks. So basically we have learned, as I have told you, national income is homogeneous kaadu, it is hetero. National income is not static, it is dynamic. National income is nothing but circular flow of income. National income will be calculated on what? Nominal is nothing but current prices. National income will be calculated what? Real, nothing but what? Constant prices. These are the characteristic feature of national income. Explain what is national income, explain the characteristic and significance of national income అని అలా అడిగితే మీరు ఇది రాయాలి. ఓకే, నామినల్ అంటే ఏంటి, రియల్ అంటే ఏంటి, అవన్నీ రాయాలి మీరు, రైట్? ఎస్ సార్ రాస్తాం సార్. ఓకే, ఫైన్. నౌ let us go ahead with the methods of national income. National income could be calculated in the form of some methods called as GDP, GNP, NDP, NNP. మెల్లగా ప్రాపర్గా let us decode one by one decode చేద్దాం. ఏమంటారు? ఎస్ సార్. GDP refers to, this is very very important for the examination purpose. You will get a direct question, my dear student. Explain the various measures to calculate national income. Explain the various measures to calculate what? National income. And in features లో రాసుకోండి. ఇప్పుడు చెప్పిన features ఉన్నాయి కదా, అందులో ఇంకొక పాయింట్ రాసుకోండి. National income calculates only the value of finished goods but not the intermediate goods. Final goods value calculate చేస్తారు. National income should not be calculated. Double counting should not be there. It should be only counted only once. National income should be calculated only once in a year, that is financial year, once. This is also 3 important points we have to add in the characteristic of silent features of national income. My dear students, please do that. మొత్తం నేను ఏమేమి చెప్పినా రివైండ్ చేసుకొని రాసుకోండి. GDP means what? Gross domestic product అండి. GDP means what? Gross domestic product. Gross అంటే మొత్తం. Whenever you use gross, it means what? మొత్తం. Domestic అంటే ఏంటి? మన కంట్రీలోనే gross domestic product refers to the final value of goods and services produced in the country. Understood, my dear students? Yes sir, understood. Very good, awesome. Produce within రాయాలి. Refers to goods and services produced within the boundary of a country. Remember this point. National income refers to the final value of goods and services produced within the boundary of the country. Boundary of a country లో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయినాయి, దాని వాల్యూ ఎంత, అంతే. Before knowing this concept, another concept that we have to learn, that is what is the meaning of geographical territory and what is the meaning of economic territory. To calculate national income, a student should be aware of what is the meaning of geographical territory and what is the meaning of economic territory andi. What is the meaning of economic territory? Geographical territory of a country is nothing but wherever the land boundaries are there. Within the land boundary is called as geographical territory. Like mana mottam India, mottam borders, Andaman Nicobar Islands, Lakshadweep Islands, ekkadakada zameen untadi, ekkadakada land untadi, ade mana boundary andi. Geographical territory ante. That is our boundary. I have told you what it is. But economic territory, national income calculate చేస్తున్నప్పుడు మనం geographical territory మీద కాన్సంట్రేట్ చేయం.
Okay, we will concentrate on what? We will concentrate on economic territory. Then sir, tell me what is the meaning of economic territory? Economic territory ante India, the Andaman Nicobar, Lakshadweep Islands also territorial waters, 12 nautical miles మనదే. ఓకే, అంటే మన ల్యాండ్ నుంచి ఓషన్ వరకు ఇంతవరకు, ఇంకా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ 250 అదేదో ఉంది. ఓకే, 250 నాటికల్ మైల్స్. నాటికల్ మైల్స్ అంటే 1 కిలోమీటర్ అంటే 100 మీటర్స్. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు లైక్ 1.8 కిలోమీటర్కి 1 నాటికల్ మైల్స్ అంటారు. 1.8 కిలోమీటర్కి యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ ఏబుల్ టు రిమెంబర్ ఇట్ ఈస్ లైక్ దిస్. ఓకే, నాటికల్ మైల్స్. మైల్స్ వేరు, కిలోమీటర్స్ వేరు, నాటికల్ అంటే మళ్ళీ వేరు. రైట్. సో ల్యాండ్ బౌండరీ కాకుండా ఎకనామిక్ టెరిటరీలో ఈ వాటర్లో కూడా మనం ఫిషింగ్ అవన్నీ చేసుకుంటే ఏదైనా మనకు మినరల్స్, ఏదైనా మనకు మెటల్స్ దొరికితే కూడా దాని వాల్యూ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎకనామిక్ టెరిటరీ ఇంక్లూడ్స్ వాట్? నాట్ ఓన్లీ ది జోగ్రఫికల్ టెరిటరీ, ఇట్ ఇంక్లూడ్ జోగ్రఫికల్ టెరిటరీ ప్లస్ టెరిటోరియల్ వాటర్స్ ప్లస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ప్లస్ ఓకే ద ఎయిర్వేస్ ఆల్సో, ఎయిర్వేస్ ప్లస్ మళ్ళీ షిప్స్, మన షిప్స్ వస్తున్నాయి పోతున్నాయి, వాళ్ళు ఎంత సర్వీసెస్ ఇస్తున్నారు. ఓకే, దుబాయ్ నుంచి ఓకే గూడ్స్ ఇక్కడ వచ్చినాయి. ఓకే, మన దగ్గర అసలు దుబాయ్ నుంచి పోవాల్సింది ఇండోనేషియాకి, కానీ ఇక్కడ ఆగి మళ్ళీ పోతున్నారు వాళ్ళు. ఇక్కడ దుబాయ్ కంపెనీకి రిలేషన్స్ ఉంది ఇండోనేషియాలో, వీళ్ళు దుబాయ్లో ఉన్న కంపెనీ ఇండోనేషియాకి రైస్ పంపించాలంటే దుబాయ్లో ఉన్న ట్రేడర్ ఏం చేసిండంటే ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చర్కి ఫార్మర్కి ఏమనంటే, సార్ అది మీరు ఇచ్చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ షిప్ పంపిస్తాను, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోతే నా డీల్ అయిపోతుంది అని వాళ్ళు అట్లా అనుకున్నారు. సో ఇక్కడ ఆగింది. సో మనం ఇక్కడ కూడా డబ్బులు సంపాదిస్తున్నాం కదా, రైట్ ఆర్ రాంగ్? సో దాట్ ఆల్సో షిప్స్ అండ్ మన ఎంబాసీస్ ప్లస్ మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్. మిలిటరీ ఎంబాసీస్ అంటే యూఎస్లో మన అమెరికాలో ఇండియన్ ఎంబాసీ ఉంది. అక్కడ ఇండియన్స్ ఉన్నారు. అక్కడ పిల్లలు పుడుతున్నారు. ఓకే, వాళ్ళకి ఏ సిటిజన్స్ తీసుకుంటున్నారు? మన వాళ్ళు ఇండియన్ సిటిజన్ తీసుకుంటున్నారు. ఇండియన్ సిటిజన్ తీసుకోవడానికి ఇండియాకి వస్తున్నారా? రావట్లేదు. ఎక్కడ పోతున్నారు వాళ్ళు? అమెరికాలో ఇండియన్ ఎంబాసీకి పోతున్నారు. ఇండియన్ ఎంబాసీకి పోయి వాళ్ళ పాస్పోర్ట్ చూపించి, వాళ్ళ పిల్లలకి చూపించి, వాళ్ళ ఫోటో మొత్తం దిగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలకి ఇండియన్ సిటిజన్షిప్ అక్కడ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ సర్వీస్ ఉంది కదా, ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? అమెరికాలో అవుతుంది. కానీ ఏ ఎంబాసీలో ప్రొడ్యూస్ అవుతుంది? అది ఇండియన్ ఎంబాసీలో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇండియన్ గివింగ్ ద సర్వీస్ దట్ ఆల్సో కమ్స్ అండర్ వాట్? మన ఎకనామిక్ టెరిటరీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్, రిమెంబర్ దిస్ పాయింట్. సో జాగ్రఫిక్ టెరిటరీ అండ్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మనం వేరే ఏదైనా కంట్రీకి మనం వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి మనం మిలిటరీ పంపిస్తే వాళ్ళు మనకు డబ్బులు పే చేస్తున్నారు. ఓకే, దే ఆర్ పేయింగ్ అస్ ఫర్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ అవర్ మిలిటరీ. సో ఆ డబ్బులు కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ, బికాస్ వీఆర్ గివింగ్ వాట్? మిలిటరీ సర్వీస్ ఇస్తున్నామండి, మనం మిలిటరీ సర్వీస్ ఇస్తున్నాం. ఓకే, మన వాళ్ళు మాల్దీవ్స్ ఐలాండ్ దగ్గర వాళ్ళకి తాగడానికి ఫ్రెష్ వాటర్ లేదు. ఆ ఫ్రెష్ వాటర్ మనం ఎయిర్ప్లేన్ నుంచి పంపించినామండి. ఎయిర్ప్లేన్ నుంచి ఫ్రెష్ వాటర్ పంపించిన వాళ్ళకి మొన్న కోవిడ్ కూడా పంపించినాం. సో మన మిలిటరీ ఇన్వాల్వ్ ఉందా లేదా? ఎస్, మన మిలిటరీ ఇన్వాల్వ్ ఉంది. సో మన మిలిటరీకి ఎస్టాబ్లిష్మెంట్స్కి కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా వేరే కంట్రీస్ డబ్బులు పే చేస్తున్నారు. ఆ డబ్బులు కూడా మనం ఎకనామిక్ టెరిటరీలో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఏంటంటే ఎకనామిక్ టెరిటరీ జోగ్రఫికల్ టెరిటరీ కంటే పెద్దగా ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఎకనామిక్ టెరిటరీ is bigger than geographical territory. Geographic territory is only land. Economic territory means ocean kuda, economic territory fish kuda, ships kuda, and vessels kuda, embassies kuda, military establishments kuda. That's why I have written plus. Please also you try to understand this way. Fine. Now let us go ahead with our concept that we were learning. As I told you, GDP, gross domestic product, refers to the final value of goods and services produced in the country within the boundary of the country. This boundary and the economic territory, not geographical territory, my dear students. Economic territory, please remember this point. Okay.
సో ఇండియాలో ఏదైనా గూడ్ పెన్సిల్ రబ్బర్ షార్ప్నర్ 2 వీలర్ 4 వీలర్ ఏదైనా 2 వీలర్ వీట్ రైస్ ప్యాడీ హాస్పిటల్ ఏదైనా వాళ్ళది క్వాంటిటీ ఎంత, ఆ క్వాంటిటీకి ప్రైస్ ఎంత. ఓకే, విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ ది కంట్రీ, విత్ ఇన్ ద బౌండరీ ఇస్ వాట్ ఎకనామిక్ టెరిటరీ. ఓకే, మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ ఉందండి, అది కూడా చెప్పేస్తా, మళ్ళీ ఫుల్ ఫ్లెష్ క్లియర్ అయిపోతుంది మీకు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెసిడెంట్? రెసిడెంట్ అంటే ఎవరు, సిటిజన్ అంటే ఎవరు, నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే ఎవరు, ఎన్ఆర్ఐ ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. రైట్, రెసిడెంట్ అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి రిసైడింగ్ ఉన్న వాళ్ళకి రెసిడెంట్ అంటారు. అది మనమైనా సరే, ఇండియన్స్ అయినా సరే, అది ఫారినర్స్ అయినా సరే అండి. ఇఫ్ దట్ ఈస్ ఫారినర్స్ ఆల్సో నో ఇష్యూ, ఎందుకంటే అందరూ ఇండియాలోనే ఉంటున్నారు కాబట్టి రెసిడెంట్స్ అంటారు. ఇండియన్ టెరిటరీలో ఉంటే చాలు రెసిడెంట్స్ అంటారు. ఎకనామిక్ టెరిటరీ ఓన్లీ. మన ఎంబాసీలో కూడా ఉంటున్నారంటే అది రెసిడెంట్స్ అంటారు. ఓకే, అండ్ అంటే ఏంటి, సిటిజన్స్ ప్లస్ నాన్ సిటిజన్స్ కదా. మనం సిటిజన్స్ కదా, వాళ్ళు నాన్ సిటిజన్స్ కదా. ఎస్, కానీ అందరూ రిసైడ్ అవుతున్నారు ఇక్కడ ఇండియాలోనే, అందుకే వాళ్ళకి ఏమంటాం మనం, రెసిడెంట్స్. వి కాల్ దెమ్ యాజ్ వాట్, రెసిడెంట్స్. ఓకే, మీన్స్ సిటిజన్స్ ఆర్ నేషనల్స్ కూడా చెప్పచ్చు, ఒక నేషన్కి చెందిన వాళ్ళు. సిటిజన్స్ ఆర్ నథింగ్ బట్ ఓన్లీ ఇండియన్స్, దోస్ హు ఆర్ హోల్డింగ్ ఇండియన్ పాస్పోర్ట్, వాళ్ళకి ఏమంటారు, ఇండియన్స్ ఆర్ సిటిజన్స్ ఆర్ నేషనల్స్. ఓకే, ఫైన్. సిటిజన్స్ ఆర్ దేర్, నో, దోస్ హు ఆర్ యాక్చువల్లీ ఏ పార్ట్ ఆఫ్ వాట్, హోల్డింగ్ వాట్, ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి సిటిజన్స్ అంటారండి. కానీ సిటిజన్స్ ఆఫ్ 2 types. కొంతమంది రెసిడెంట్స్గా ఉంటారు, ఇక్కడే ఉంటారు, సిటిజన్సే ఇక్కడే ఉంటారు, మనలాగా మనం ఇక్కడే ఉన్నాం, మన దగ్గర పాస్పోర్ట్ కూడా ఇక్కడిది ఉంది. కొంతమంది నా కజిన్ లాగా యూఎస్కి వెళ్ళిండు, ఆయన యూకేకి వెళ్ళిండు, లండన్ వెళ్ళిండు. ఆయన ఇండియన్ సిటిజనే, కానీ రిసైడింగ్ ఎక్కడ, లండన్లో. సో హీ బికమ్స్ వాట్, నాన్ రెసిడెంట్ ఇండియన్. సో సిటిజన్స్ ఇన్సైడ్ అవర్ కంట్రీ, non-citizens inside our country. రైట్, సిటిజన్స్ ఇండియాలో ఉండొచ్చు, లేకపోతే బయట కంట్రీలో ఉండొచ్చు. బయట కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళకి నాన్ రెసిడెంట్ అంటే ఇండియాలో రిసైడ్ అవ్వట్లేదు, వేరే కంట్రీలో రిసైడ్ అవుతున్నారు, కానీ ఇండియన్సే. సో రెసిడెంట్ ఇండియన్, నాన్ రెసిడెంట్ ఇండియన్, నాన్ రెసిడెంట్ ఇండియన్, వీళ్ళందరికీ ఒకటే టర్మినాలజీలో మనం పెట్టుకుంటాం. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, నేషనల్స్ చెప్పేద్దాం. నేషనల్, వెదర్ ఇండియన్ లివింగ్ ఇన్ ఇండియా ఆర్ ఇండియన్ లివింగ్ ఇన్ అదర్ కంట్రీ, he is called as national. He is called as what, national. Okay, so whenever I talk about resident అని చెప్తే మీరు ఏమనుకోవాలి, అరే అది సిటిజన్స్ అయినా ఉండొచ్చు, నాన్ సిటిజన్స్ అయినా ఉండొచ్చు, ఫారినర్స్ అయినా ఉండొచ్చు. ఎందుకంటే సార్ రెసిడెంట్ అన్న ఇక్కడ రిసైడ్ అయితే చాలురా భయ్, ఇండియాలో ఉంటే వాళ్ళు చాలు, రెసిడెంట్ అని అంటారు. ఓకే, ఒకవేళ నేషనల్ చెప్పినామనుకోండి, నేషనల్స్ అలా ఒక పదం అలాంటి వాడితే మీరు ఏమనుకోవాలి, సార్ నేషనల్స్ అంటే ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నారు, అంటే సిటిజన్స్ ప్లస్ మన సిటిజన్స్ వేరే కంట్రీలో పనిచేస్తున్నారు. అంటే ఇండియాలో ఒకవేళ 100 crore పాపులేషన్ ఉంటే, ఇండియాలో ఒకవేళ 100 crore పాపులేషన్ ఉంటే 99 crore పాపులేషన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఆర్ దేర్. అంటే 99 crore సిటిజన్స్ ఉంటే 1 crore నాన్ సిటిజన్ ఉంటే నేను ఒకవేళ నేషనల్ అని చెప్తే మీరు ఏమర్థం చేసుకోవాలి, ఓకే సార్ 100 crores-లో 99 crores గురించి మాట్లాడుతున్నారు, 1 crore గురించి మాట్లాడలేదు. వై? బికాస్ నేషనల్స్ అంటే సిటిజన్షిప్ హోల్డర్. నేషనల్స్ ఎవరు, సిటిజన్షిప్ హోల్డర్. అండర్స్టూడ్ మై పాయింట్? మీన్స్ ఇండియాలో ఒకవేళ నేను నేషనల్ అని పదం వాడితే మీరు ఏమనుకోవాలి, ఓకే ఇండియాలో ఉన్న సిటిజన్స్ ఇంకా బయట ఉన్న మన వాళ్ళే.
కానీ ఇండియాలో ఒకవేళ ఫారినర్స్ ఉంటే వాళ్ళ గురించి సార్ మాట్లాడలేదు, వాళ్ళకి మనం ఎక్స్క్లూడ్ చేయాలి, వాళ్ళ వాల్యూ మొత్తం డిడక్ట్ చేయాలి అట్లా. ఎందుకంటే సార్ ఈజ్ యూజింగ్ వాట్ నేషనల్ ఇయర్. నేషనల్ అంటే సిటిజన్షిప్ హోల్డర్. సో ఇండియాలో సిటిజన్షిప్ హోల్డర్స్ కూడా ఉన్నారు, నాన్ సిటిజన్షిప్ హోల్డర్ కూడా ఉన్నారు. సో నేను నేషనల్ ఒక పదం వాడితే మీరు సిటిజన్షిప్ హోల్డర్ గురించే మీరు ఆలోచించుకోవాలి, దానికంటే ఎక్కువ ఆలోచించద్దు. Understood my point here. Now you will understand the concept of GDP and all very clearly. Let us go ahead. As I have told you that GDP means definition matram అయిపోయింది. Okay. Important thing that you have to remember in GDP is gross domestic product లో within the boundary ఏదైనా ప్రొడ్యూస్ అయితే వాళ్ళది వాల్యూ, ఆ ఐటమ్స్ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ as what? GDP. అది ఎకనామిక్ టెరిటరీ అండి. మళ్ళీ ఎకనామిక్ టెరిటరీయే చదువుకుంటాం మనం అన్నిటికీ. ఓకే, మళ్ళీ మీరు జోగ్రాఫిక్ టెరిటరీ విత్ ఇన్ ద బౌండరీ అంటే సార్ బౌండరీ అని జోగ్రాఫిక్ టెరిటరీ అన్నారు, మళ్ళీ ఎకనామిక్ టెరిటరీ అన్నారా లేదా, మళ్ళీ దానిలో కన్ఫ్యూజన్ కాదు. ఎవ్రీథింగ్ నేషనల్ ఇన్కమ్ అంటే ఎకనామిక్ టెరిటరీయే మనం చూసుకుంటాం, వేరే టెరిటరీ చూసుకోం. ఓకే, విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ ది కంట్రీ ఈజ్ జీడిపి. నా ఇప్పుడు చూడండి, ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీ, గుడ్ ఆర్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీ. నా సినారియో వన్ ఉంది. జాక్వెలిన్ ఫర్నాండెస్, యూ నో వెరీ వెల్ about her. She is a Sri Lankan citizenship ఉంది ఆమె దగ్గర. ఆమె ఇండియాలో వచ్చింది, సల్మాన్ ఖాన్ కిక్ మూవీతో ఆమె హిట్ అయింది, రైట్ ఆర్ రాంగ్. మళ్ళీ ప్రభాస్ మూవీలో కూడా ఒక ఐటమ్ సాంగ్ ఉంది, మీకు తెలుసు అది, ఓకే, సాహోలో, రైట్ ఆర్ రాంగ్. సో ఆమె ఇండియాలో వచ్చి, ఓకే, షీ హ్యాస్ గివెన్ హర్ యాక్టింగ్ సర్వీస్ ఇచ్చింది ఆమె, అండ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఆమెకి పే చేసిండ్రు. ఇప్పుడు ఈ అమౌంట్ నేను ఎక్కడ రాయాలి? జీడిపిలో రాయాలా వద్దా? దిస్ ఇస్ ద క్వశ్చన్. జీడిపిలో రాయాలా వద్దా? దిస్ ఇస్ ద క్వశ్చన్. బ్రెయిన్ స్టార్మ్ చేసుకోండి. చాలామందికి ఆల్రెడీ ఆన్సర్ వచ్చిందేమో, రైట్. సో ఎస్ రాయాలి. ఎందుకు? సినారియో 1లో ఎస్ రాయాలి. ఎందుకంటే ఆమె ఇండియాలో వచ్చి సర్వీస్ ప్రొడ్యూస్ చేస్తుంది, యాక్టింగ్ స్కిల్స్ ఆమెది ఇస్తుందన్నమాట. సో ఇండియాలో ప్రొడ్యూస్ విత్ ఇన్ ద కంట్రీ, ఇక్కడ ప్రొడ్యూస్ విత్ ఇన్ ద కంట్రీ అయిందా లేదా? ఎస్. ఎందుకంటే జీడిపిలో వాళ్ళు సిటిజన్, నాన్ సిటిజన్ ఇవన్నీ మాట్లాడలేదు. విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ ది కంట్రీ అంటే ఇట్ ఈస్ ఎ రెసిడెంట్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ఏ రెసిడెంట్ కాన్సెప్ట్. అంటే ఇండియాలో సిటిజన్స్ అయినా సరే, నాన్ సిటిజన్స్ అయినా సరే, ఇండియన్స్ అయినా సరే, ఫారినర్స్ అయినా సరే, వాళ్ళు ఇండియాలో ఉంటే, వాళ్ళు ఇండియన్ టెరిటరీలో ఉంటే చాలు. ఇఫ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వాళ్ళ డబ్బులు మనం జీడిపి కింద రాసుకోవచ్చు. ఎస్. సినారియో టూ, రైట్. విప్రో కంపెనీ మన హైదరాబాద్లో ఉన్న విప్రో కంపెనీ వాళ్ళు యూఎస్కి సర్వీసెస్ ఇస్తున్నారు, యూఎస్ కంపెనీకి సర్వీస్ ఇస్తున్నారు. ఎక్కడ రాయాలి నేను? విప్రో కంపెనీ ఇన్ హైదరాబాద్ ఈజ్ గివింగ్ సర్వీస్ టు వాట్? యూఎస్ఏ. ఎక్కడ రాయాలి ఇది నేను? ఓకే, యూ విల్ సే మీ క్లియర్లీ, సార్ విప్రో కంపెనీ ఇండియాలో ఉంది కదా సార్. నేను చెప్పిన ఎస్ సార్, ఇండియాలో ఉంటే జీడిపిలోనే రాయాలి సార్, ఎందుకంటే ఇండియన్ టెరిటరీ కదా. సర్వీస్ ఈస్ ప్రొడ్యూస్ అవుట్ సైడ్, బట్ ఇట్ ఈస్ విత్ ఇన్ ది ఇండియా బై ఏ ఇండియన్. వెరాజ్ హియర్ సర్వీస్ ఈస్ ప్రొడ్యూస్ ఆల్ ఇన్ ఇన్సైడ్ బై ఏ ఫారినర్. బట్ రెండు చూసుకోండి, ఈ సర్వీస్ విప్రో కూడా ఇండియాలోనే ఉంది, అండ్ జాక్వెలిన్ ఫర్నాండెస్ ఇండియాలోనే వచ్చి ఆమె యాక్టింగ్ స్కిల్ సర్వీస్ ఇచ్చింది మనకు, రైట్. సినారియో 2 అండర్స్టూడ్ హియర్. నౌ ఎస్ రాయాలి, ఎందుకంటే బోత్ ఆర్ ఇన్ ఇండియా ఓన్లీ. సినారియో 3, టాటా కంపెనీ వాళ్ళు ఒక ఫ్రాన్స్ కంపెనీతో కలిసి జాగ్వార్ కార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే, టాటా కంపెనీ ఇక్కడ ఉన్న జాగ్వార్ కంపెనీలో డబ్బులు పెట్టినరు. ఓకే, డబ్బులు ఇచ్చిన ఫ్రాన్స్లో జాగ్వార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. షల్ ఐ క్యాల్కులేట్ దిస్ అమౌంట్ ఇన్ ద జీడిపి? మళ్ళీ రాజు, రాణి, సంజయ్, సంజన వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ ఫస్ట్ మీరు ఒకటి మాట చెప్పండి సార్ మీకు. ఐ సెడ్ వాట్?
ఈ కార్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడైతుంది సార్ అది చెప్పండి అని మీకు అడిగిండ్రు నాకు. నేనన్నా ఓకే, కార్ మ్యానుఫ్యాక్చరర్ ఫ్రాన్స్లో జరుగుతుంది, కానీ టాటా వాళ్ళది డబ్బులు ఆ కంపెనీలు ఉన్నాయి. సార్ టెరిటరీ బయట కదా సార్ ప్రొడ్యూస్ అవుతుంది, జీడిపిలో రాయం మేము. ఎస్, యు ఆర్ రైట్. ఇది మన ఇండియన్ టెరిటరీ బయట ప్రొడ్యూస్ ఉంది కాబట్టి మనం రాయలేం. సో జీడిపి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మన డబ్బులైనా సరే, ఎవరి డబ్బులైనా సరే, అది మన టెరిటరీ దాటితే చాలు, మనం అలాంటి క్యాలిక్యులేట్ చేయం. అది ఇండియన్ డబ్బులు అయినా సరే మనం క్యాలిక్యులేట్ చేయం. దట్స్ వై ఐ ఆల్వేస్ సే యూ దాట్ జీడిపి ఈజ్ ఏ ప్రొడక్షన్ కాన్సెప్ట్. జీడిపి ఈజ్ ఏ ప్రొడక్షన్. ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది గూడ్ అండ్ సర్వీస్ అక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ప్రొడ్యూస్ ఇన్ అవర్ కంట్రీ, దో ఇట్ ఈస్ హ్యావింగ్ ద మనీ ఆఫ్ ఇండియన్స్, we will not calculate. Please remember this point. Okay Andy? Yes, fine. Right, this is all about GDP. You have learned it? Very good. Thanks a lot watching to my lectures. Have a nice day. I'll continue in my next class. Bye bye, take care.